సీఎం చంద్రబాబుతో సమావేశమైంది టీడీపీ క్రమశిక్షణా సంఘం. ఈ సమావేశంలో క్రమశిక్షణా సంఘం చైర్మన్ వర్ల రామయ్య, కొనకల్ల నారాయణ, పంచమర్తి అనురాధ పాల్గొన్నారు. తిరువూరుతో పాటు రాష్ట్రంలో విభేదాలు నడుస్తున్న మొత్తం 7 నియోజకవర్గాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. నియోజకవర్గానికి ఒక గ్రీవెన్స్ సెల్, పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వంటి విషయాల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఈ సమావేశంలో చర్చించేలా తెలుస్తోంది. ఇక సీఎం చంద్రబాబుతో క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతోంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ భేటీలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు, అలాగే ఎటువంటి విషయాలపైన చర్చించే అవకాశాలున్నాయి? తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ వర్ల రామయ్య, సభ్యులుగా ఉన్న ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటుగా సభ్యులుగా పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ షరీఫ్ ఉన్నా గానీ వారిద్దరు ఈ రోజు గైహాజరయ్యారు. ముగ్గురు క్రమశిక్షణ సంఘం సభ్యులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రధానంగా చూసుకుంటే 2 అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు ఈ భేటీ కొనసాగబోతోంది. ముఖ్యంగా 48 మంది ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఏదైతే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కానీ, ప్రభుత్వం ప్రారంభించబోయే కార్యక్రమాలకు సంబంధించి కానీ, కార్యకర్తలు నాయకులు ఇస్తున్న సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన చెక్కుల పంపిణీ విషయాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 10 రోజుల క్రితమే కార్యకర్తలకు ఇచ్చే సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా కొంతమంది తీరు మార్చుకోకపోవడంతో ఈ రోజు 48 మంది ఎమ్మెల్యేలు ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్న 131 మంది శాసనసభ్యులకు సంబంధించి కూడా 48 మంది ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు పింఛను పంపిణీలో కార్యక్రమాల్లో పాల్గొనలేదు. మరికొంతమందికి సంబంధించి కూడా కార్యకర్తలు, నేతలు, ప్రజలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో జాప్యం వహించడం, వీరు పంపిణీ చేసేలోపే చెక్కు డేట్ ఎక్స్పైర్ అయిపోవడం, మళ్ళీ అది సీఎంఓకి రావడం, డేట్ పెంచుకొని మళ్ళీ వెళ్ళడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తీరుపై కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 2 అంశానికి సంబంధించి కూడా తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మధ్య కొనసాగుతున్న వివాదానికి సంబంధించి కూడా క్రమశిక్షణ సంఘం చంద్రబాబుకి కొద్దిసేపటిమే నివేదికను అందజేసింది. దాంతోపాటుగా రాష్ట్రంలో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జీల మధ్య, అలాగే అక్కడున్న నేతల మధ్య, కార్యకర్తల మధ్య వివాదాల నేపథ్యంలో మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈరోజు ఏ రకంగా జరుగుతుందో, ఆ నియోజకవర్గాల్లో ఉన్న స్థితిగతులు ఏంటి, అక్కడ ఎందుకు వివాదాలు కొనసాగుతున్నాయి, వివాదాల పరిష్కారానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తిరువూరు వ్యవహారానికి సంబంధించి కూడా ఎంపీపై ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్రమశిక్షణ సంఘం పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చింది. అయితే వీరిద్దరిలో ఒకరిపై వేటు వేస్తారా, లేకపోతే ఇదే చివరి హెచ్చరిక అని చెప్పి ఇద్దరికి హెచ్చరికలు జారీ చేసి వదిలేస్తారా అనే దానికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. దాదాపుగా 10 నిమిషాల పైగా కూడా సీఎం చంద్రబాబుతో క్రమశిక్షణ సంఘం భేటీ అయింది. ఇంకా సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. రేఖ శివ, అటు తిరువూరుతో పాటు 7 నియోజకవర్గాల్లో విభేదాలున్నాయని చెబుతున్నారు. మరి ఆ విభేదాలకు సంబంధించి ఆ విభేద వ్యక్తులు ఎవరైతున్నారో వారిని కూడా పిలిచి మాట్లాడే అవకాశాలు ఏదైనా ఉంటాయా? అంటే ఇప్పటికే ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకుంటే రాజమండ్రి రూరల్, అలాగే నెల్లిమర్ల, అలాగే నెల్లూరు రూరల్ సంబంధించి, అలాగే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి తిరువూరు, ఇట్లాంటి నియోజకవర్గాలకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 4 నియోజకవర్గాల నేతల్ని గతంలోనే పోయిన వారమే క్రమశిక్షణ సంఘం పిలిచి వారి ఎదుట హాజరై వారి దగ్గర నుంచి వివరాలు సేకరించారు. మరొక 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా త్వరలోనే క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరు కావాలని చెప్పి ఇవాళ రేపట్లోనే వారికి సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఈరోజు తిరువూరు అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు కాబట్టి ఆయన ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు ఏమిటి అనేది ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మిగిలిన 7 నియోజకవర్గాలకు సంబంధించి 4 నియోజకవర్గ నేతలు ఆల్రెడీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. మిగిలిన 3 నియోజకవర్గాలకు సంబంధించి రానున్న 4-5 రోజుల కాలంలో వచ్చి విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పి సమాచారం ఇస్తారు. ఓవరాల్గా ఈ నెలాఖరికల్లా టోటల్గా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్న వర్గ విభేదాలు, గ్రూప్ విభేదాలకు సంబంధించి పరిష్కారం చేసి ఒకే నియోజకవర్గం, ఒకే పార్టీ, ఒకే నేత ఉండే విధంగా కూడా కార్యాచరణ రూపొందించేందుకు టీడీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. రేఖ
రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక సీఎం చంద్రబాబుతో సమావేశమైంది అటు టీడీపీ క్రమశిక్షణా సంఘం. ఈ సమావేశంలో క్రమశిక్షణా సంఘం చైర్మన్ అటు వర్ల రామయ్య, కొనకళ్ళ నారాయణ, పంచమర్తి అనురాధ పాల్గొన్నారు. తిరువూరుతో పాటు సుమారు 7 నియోజకవర్గాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే గ్రీవెన్స్ సెల్, పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వంటి విషయాల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.